కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ గెస్ట్ హౌస్ దగ్గర, మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిర్వహిస్తున్న సర్వ శిక్ష అభియాన్ శాఖలో పనిచేస్తున్న అందరికీ హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నా. శ్రమ దోపిడికి గురవుతూ సరైన వేతనాలు లేక కుటుంబాలు రోడ్డు మీద పడ్డ అర్థం చేసుకునే స్థితిలో ఈనాడు సమాజంలో కరువైపోయిన దుస్థితిని మనం గమనిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారికి దగ్గరగా ఉన్న గౌరవ హర్షవర్ధన్ రెడ్డి గారు, మీకు మేము ప్రాధేయపడుతున్నాం. మా కామారెడ్డి జిల్లా పక్షాన పిఆర్టీ తెలంగాణ, అదే రకంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరూ, అంటే ఇక్కడ పీటీఐ నుంచి ఎస్ఓ వరకు సిఆర్పీలు అందరం కలిసి వేడుకుంటున్నాం. ఈ ఉద్యోగాన్ని నమ్ముకునే బతుకుతున్నాం. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సేవలు అందిస్తున్నాం. కానీ 7,400 రూపాయలు కొందరికి, 4,000 రూపాయలు కొందరికి, 12,000 రూపాయలు కొందరికి, 20,000 రూపాయలు, లాస్ట్కి 30,000 దాటి జీతాలు లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మా పరిస్థితిని అర్థం చేసుకోండి. దాదాపు 22,000 మంది సేవలు అందిస్తున్నాం, ఉద్యోగస్తులుగా సేవలు అందిస్తున్నాం. మా అందరినీ పర్మిట్ చేసి విద్యాశాఖలో విలీనం చేసి 0100 కింద మాకు జీతాలు ఇస్తే, ఇంతకంటే నాణ్యమైన పనులు చేసి మేము ఈ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటామని మరి హర్షవర్ధన్ రెడ్డి గారికి, అదే రకంగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మాకు న్యాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. We want రాష్ట్రం సమగ్ర శిక్ష జిహెచ్టి మేరకు అన్ని జిల్లాలో ఒక రోజు కార్యక్రమం చూపించడం జరుగుతుంది.